జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లెర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ నమస్కారం. ఫార్వర్డ్. గార్మెంట్ సెక్టార్లో ఒక మంచి కెరియర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఆలింకో నుంచి వచ్చిన ఈ భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించే మనం ఈ రోజు వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ AD3F01/January 2026కి సంబంధించిన పూర్తి వివరాలేంటో చూద్దాం. ముందుగా అసలు ఈ ఆలింకో ఏంటి, దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఒక సంస్థ. ఇంకా చెప్పాలంటే దీనికి మినీరత్న స్టేటస్ కూడా ఉంది. అంటే ఇది ఆర్థికంగా చాలా ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థ అన్నమాట. సరే, అన్నింటికన్నా ముందు ఒక చాలా ముఖ్యమైన అప్డేట్. ఇది అందరూ నోట్ చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్లో ఉన్న మొత్తం 33 పోస్టులకి అప్లై చేయడానికి చివరి తేదీని పొడిగించారు. యాక్చువల్గా లాస్ట్ డేట్ March 10, 2026. కానీ ఇప్పుడు దాన్ని March 25, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఎక్స్టెండ్ చేశారు. అయితే ఈ ఆలింకో సంస్థలో ఉద్యోగం ఎందుకు ఇంత స్పెషల్? ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా దేశంలో ఎక్కడెక్కడ ఈ అవకాశాలున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆలింకో అనేది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ కింద పనిచేసే ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. వాళ్ల ప్రధాన లక్ష్యమేంటంటే దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అందించి వాళ్ల జీవితాలను మరింత మెరుగుపరచడంలో సహాయపడటం. ఈ జాబ్స్ అనేవి ఏదో ఒక్క సిటీకి మాత్రమే కాదు. హెడ్ ఆఫీస్ కాన్పూర్లో ఉన్నప్పటికీ ఇక్కడ చూస్తున్నట్టు బెంగళూరు, భువనేశ్వర్, న్యూఢిల్లీ, ముంబై ఇలా దేశంలోని చాలా పెద్ద నగరాల్లో వీళ్ల సెంటర్స్ ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా పనిచేసే ఛాన్స్ ఉందన్నమాట. సరే, ఇక అస్సలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఏ డిపార్ట్మెంట్లలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఒక్కసారి వివరంగా చూసేద్దాం. బహుశా మీ క్వాలిఫికేషన్కి సరిపోయే జాబ్ ఇక్కడే ఉండొచ్చు. ముందుగా ప్రొడక్షన్, ఫినాన్స్ లాంటి కోర్ డిపార్ట్మెంట్స్ చూద్దాం. ఇక్కడ జనరల్ మేనేజర్, డెప్యూటీ జనరల్ మేనేజర్ వంటి హై లెవెల్ పోస్టులతో పాటు మేనేజర్, డెప్యూటీ మేనేజర్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి 5 నుంచి 18 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ అవసరమవుతుంది. ఇక మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వైపు వస్తే ఇక్కడ కూడా జనరల్ మేనేజర్ లెవెల్ అవకాశాలున్నాయి. మార్కెటింగ్లో GM సేల్స్, ఎక్స్పోర్ట్స్ లాంటి స్పెషల్ రోల్స్ కూడా ఉండటం మనం ఇక్కడ గమనించాలి. చూసారా టెక్నాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో? కేవలం నార్మల్ ఐటీ జాబ్స్ మాత్రమే కాదు. SAP స్పెషలిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ ఇలా లేటెస్ట్ రోల్స్ కూడా ఉన్నాయి. అలాగే పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ మేనేజర్ లాంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఇక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లకి ఇది నిజంగా ఒక మంచి అవకాశమని చెప్పాలి. డిజైన్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. అలాగే సంస్థలో సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ కూడా చాలా కీలకమైనది. అంటే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అందరికీ అవకాశాలున్నాయి. దాదాపు 18 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్ నుంచి ఇప్పుడే డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ వరకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక జాబ్ ఉంది. రైట్, ఇన్ని జాబ్స్ గురించి తెలుసుకున్నాం కదా, మరి వీటికి ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఫీజు వివరాలు చూద్దాం. ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అంటే E0 నుంచి E7 గ్రేడ్ వరకు ఫీజు 500 రూపాయలు. అదే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకైతే 250 రూపాయలు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ఫీజు నాన్ రీఫండబుల్. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. జస్ట్ 4 స్టెప్స్ అంతే. ఫస్ట్, ఆలింకో వెబ్సైట్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మూడో స్టెప్ ఫీజు పే చేయడం. లాస్ట్ స్టెప్ అంతా సబ్మిట్ చేసి ఆ కన్ఫర్మేషన్ పేజ్ని భద్రంగా సేవ్ చేసుకోవాలి. అంతే. ఒక చిన్న టిప్ ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నిటినీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు ఇలా అన్నీ. అప్పుడు ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సరే, ఇప్పుడు అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసే టాపిక్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, జీతం ఎంతొస్తుంది, ఇంకా వేరే బెనిఫిట్స్ ఏముంటాయి చూసేద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. అన్ని పోస్టులకు సెలెక్షన్ ప్రాసెస్ ఒకేలా ఉండదు. కొన్ని టెక్నికల్ పోస్టులకి, ఉదాహరణకి SAP స్పెషలిస్ట్ లాంటి వాటికి కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. కానీ చాలా ఆఫీసర్ పోస్టులకి మాత్రం ఆన్లైన్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ రెండూ ఉంటాయి.
కొన్ని ఇంజనీరింగ్ పోస్టులకైతే గేట్ 2025 స్కోర్ను కూడా కన్సిడర్ చేస్తారు. ఇక శాలరీ ప్యాకేజీ విషయానికొస్తే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నది యాన్యువల్ సిటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ. టాప్ లెవెల్ E7 గ్రేడ్లో సంవత్సరానికి దాదాపు 34 లక్షల వరకు ఉంటే గ్రూప్ డి లెవెల్లో కూడా 6.2 లక్షల వరకు ఉంది. ఇది చాలా మంచి ప్యాకేజ్. కేవలం జీతం ఒక్కటే కాదు, ఆలింకో ఇచ్చే బెనిఫిట్స్ ప్యాకేజ్ కూడా చాలా బాగుంది. పీఎఫ్, పెన్షను, పర్ఫార్మెన్స్ బోనస్ ఇవన్నీ కామన్. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే రిటైర్ అయిన తర్వాత కూడా మెడికల్ బెనిఫిట్స్ కంటిన్యూ అవుతాయి. ఇది చాలా అరుదుగా దొరికే ఒక పెద్ద అడ్వాంటేజ్. రైట్, మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం. సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలో కొన్ని ఫైనల్ రిమైండర్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ అవకాశం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం. సమాజానికి మేలు చేసే ఒక గవర్నమెంట్ కంపెనీలో కెరియర్ అనేది మనకు సరి అయినదేనా? ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఒక రకంగా సర్వీస్ కూడా. చివరగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం డెడ్ లైన్ అస్సలు మర్చిపోవద్దు. మార్చ్ 25, 2026 సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేయాలి. పూర్తి వివరాల కోసం, అప్లై చేయడానికోసం వెంటనే అఫీషియల్ వెబ్సైట్ www.alimco.in విజిట్ చేయండి. ముగింపుగా ఆలింకో అనేది ఒక ISO 9000:2015 సర్టిఫైడ్ కంపెనీ. అంటే క్వాలిటీకి వాళ్లు ఇచ్చే ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. సో ఒక మంచి లక్ష్యంతో పనిచేసే ఇలాంటి గుర్తింపు పొందిన సంస్థలో చేరడం మన కెరీర్కి ఒక మంచి స్టెప్ అవుతుంది. అందరికీ ఆల్ ద బెస్ట్.